హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్తాను. చాలామంది కూడా నెలసరి వచ్చేటప్పుడు చాలా పెయిన్‌తో అసలు పెయిన్ అనేది తట్టుకోరనమాట. ఆడపిల్లకి ఇదొక పెద్ద, 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 పెద్ద బిగ్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అని కాదు. అది ఒక సృష్టి అని చెప్పుకోవచ్చనమాట. చాలా పెయిన్ ఫీల్ అవుతారు. కొంతమందయితే పెయిన్ ఫీల్ అవ్వరు. అయితే ఈ పెయిన్ ఎందుకొస్తుంది? ఏంటి? ఎలా వస్తుంది? అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. కావాలంటే మీరు ఎవరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు. ఇలాగ చేస్తున్నప్పుడు చాలామంది పెయిన్ కిల్లర్స్ అన్నీ వాడేస్తా ఉంటారు నొప్పి తగ్గడానికి. అస్సలు యూజ్ చేయొద్దు అలాంటివి. అలాంటివి యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో మీకు గర్భసంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు రెస్ట్ తీసుకోండి. అదేవిధంగా కొంచెం హాట్ వాటర్ అప్లికేషన్ తీసుకోండి. అంతవరకు అలా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఇక్కడ గర్భసంచి డయాగ్రామ్ చూసారు కదా! అక్కడి నుంచి గుడ్లనేవి రిలీజ్ అయ్యి ఆ గొట్టం దగ్గర వెయిట్ చేస్తాయి. ఈలోపు కింద నుంచి మనకి శుక్రకణాలనేవి వెళ్తాయన్నమాట. శుక్రకణాలు వెళ్ళి ఈ యొక్క అండంతో కలిసినప్పుడు ఫలదీకరణం చెంది జైగోట్ ఏర్పడుతుంది. ఒకవేళ శుక్రకణం ఎళ్ళలేని పక్షంలో ఏం చేస్తుందంటే గనక ఈ అండం అనేది 24 అవర్స్ మాత్రమే బ్రతుకుంటది. ఈ 24 అవర్స్ అయిపోయిన తర్వాత అండం అనేది చచ్చిపోతుంది. అయితే 24 అవర్స్ అయిన తర్వాత ఒకవేళ జైగోట్ కనుక శుక్రకణంతో కలిసి జైగోట్ ఏర్పడుతుంది అనుకోని ఇక్కడ మన గర్భసంచి ఏం చేస్తుందంటే కనుక ఒక మధ్యలో గర్భసంచి మధ్య భాగం ఉంది కదా! ఆ మధ్యలో వచ్చేసి మనకు ఒక బెడ్ మాదిరి ఒక పరుపులాగా అరేంజ్ చేస్తది. అది కూడా ఎలా అరేంజ్ చేస్తది? మంచి బ్లడ్ సెల్స్‌తో ఎక్కడా కూడా జైగోట్‌కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి, మంచిగా కదులాడుతూ ఉండడానికి ఒక పరుపు అనేది తయారు చేస్తది. అయితే ఇక్కడ ఫలదీకరణం చెందలేదు కాబట్టి గుడ్డు ఏమవుతుందంటే 24 అవర్స్ తర్వాత చనిపోతుంది. పాపం ఇక్కడ పరుపు అనేది తయారు చేస్తుంది కదా గర్భసంచి. ఈ పరుపు అనేది కూడా ఏం చేస్తుందంటే బేబీ కూడా రాలేదు అని చెప్పేసి నిరాశ చెంది ఇది కాస్త మనకి బ్లడ్ రూపంలో బయటకొచ్చేస్తదనమాట. దీన్నే నెలసరి అంటారు. ఇలాంటి టైంలో ఎందుకు పెయిన్ వస్తుంది అనుకుంటే గనక చాలా కష్టంగా పాపం గర్భసంచి ఏం చేస్తది పరుపు తయారు చేసి ఉంచుద్ది కదా! ఎప్పుడైతే జైగోటు ఫలదీకరణం చెంది జైగోట్ రాలేదో నిరాశ చెంది కొన్ని రోజులు మాత్రమే ఉంది. అదంతా కూడా పెయిన్ రూపంలో మంచి కదిలి గర్భసంచి గోడలన్నీ కూడా బాగా కదిలి ఆ లోపల ఉన్నటువంటి ఈ బ్లడ్ అంతా కూడా ఏమవుతుంది పరుపులాగా సిద్ధపరిచిన బ్లడ్ అంతా కూడా బయటకొచ్చేస్తుందనమాట. ఇలాంటి సమయంలో ఆడపిల్లలు చాలా వరకు కూడా రెస్ట్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి పెయిన్ అనేది చాలా రిలీఫ్ అవుతూ ఉంటది. అంతే తప్ప కానీ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయకండి. ఓకేనా? మీకు అర్థమైందనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా తెలియలేదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి. చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.